ఇప్పుడు ఈ నైటీలన్నీ హైదరాబాద్ వెళ్తున్నాయి. ఇంకా ఈ కట్టలు ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ నైటీలు దొరక్క కాదు మన దగ్గర కొనేది. హైదరాబాద్కి నుంచి ఇక్కడ మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇదంతా ఉంటుంది కదా. ఇవన్నీ పెట్టుకుని మన దగ్గర కొనేదాకా వచ్చారంటే మనం ఏ నమ్మకంతో చెప్తాము. ఏదైనా సరే డీటెయిల్డ్గా ఇదండి మేడం గారు ఇలా ఉంటుందండి, మీకు ఇప్పుడు వేసే రేటు మీద ఒక 40 రూపాయలు తగ్గించమన్నా ఇస్తాను, క్లాత్ అయితే ఇది రాదండి అని ఉన్నది ఉన్నట్టు చెప్తాను. కాబట్టి ఈ పెద్ద గొప్ప నైటీలు ఏం కాదు, ఈ హైదరాబాద్ ఏంటి ఎక్కడైనా దొరికేస్తాయి. కానీ ఇంత పని కట్టుకుని మనకు ఆర్డర్ ఇచ్చారంటే దానికి కారణం ఏంటంటే మనం చెప్పే విధానం. మనం ఈ బడ్జెట్లో ఇంతకు చేస్తాం, మీకు ఇంకా తక్కువలో కలితే చేసేస్తాం, నాకు ఇబ్బంది లేదు అని ఉన్నట్టు ఉన్నట్టు మాట్లాడేయడం వల్ల ఆ గుడ్ విల్తోనే ఆవిడ నాకు ఇంతగా ఎప్పుడు సంవత్సరం ఇంకా అంతకన్నా ముందు నుంచి నా దగ్గరే కొంటారా మేడం గారు. ఎన్ని కొనుక్కున్నా సరే, 10 కొనుక్కున్నా 50 కొనుక్కున్నా నా దగ్గరే కొంటారు. చూడండి, ఇవన్నీ చూసారా, ఇన్ని రకాల మోడల్స్. ఒకటే, నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఎక్కడి నుంచైనా మనకు ఆటోమేటిక్గా బేరం అనేది వస్తుంది. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ముందు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, తక్కువ రకమైన ఎక్కువ రకమైన ఇది సంగతి అని చెప్పండి, ఇంత డబ్బులు అవుతుందని చెప్పండి. మీ దగ్గర దొరికే రేటు కన్నా బయట ఒక 10 రూపాయలు తక్కువ వచ్చినా సరే మీరు అమ్మే క్వాలిటీ మీద మీకు నమ్మకం ఉంటే అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే నేను చెప్పాలనుకుంటాను.